మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం శుభ స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం కన్యా రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. కన్యా రాశి అనగా ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కూడా కన్యా రాశి కిందిగా వస్తాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజిత 6, అవమానం 6. గురు, శని, రాహు, కేతులు దాదాపుగా శుభులు కాబట్టి కన్యా రాశి వారు ఈ సంవత్సరము ఈ రాశి మొత్తం 9 పాదాల వారికి లాభదాయకంగానే ఉంది. కన్యా రాశి వారు విద్యార్థులు స్వల్పంగా కష్టపడ్డ మంచి ఉత్తమ శ్రేణి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి. అలాగే గృహిణులకు ఆభరణాలు గాని, ఇళ్లు గాని, వస్త్రాలు గాని కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులకు ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార రంగం వాళ్ళకి కూడా చాలా లాభసాటిగా ఉంది. అలాగే మిగతా అన్ని వర్ణాల వారికి కూడా ఈ కన్యా రాశి చాలా అత్యధిక ఫలితాలను ఇస్తున్నది. కాకపోతే స్థాన చలనం ఉంది. ఉద్యోగరీత్యా గాని, వివాహరీత్యా గాని ఉన్న స్థానం నుండి కొత్త ప్రదేశాలు గాని, కొత్త రాష్ట్రాలు గాని, కొత్త గృహాలు గాని మారే అవకాశం ఉంది. అలాగే వీరు స్థల మార్పిడిని ఊహించని ఖర్చులు ఉంటాయి. ఈ స్థల మార్పిడి వల్ల వీరికి ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆదాయం ఎంత ఉందో అంతే పెద్దగా వ్యయం కూడా జరుగుతుంది. కాబట్టి కాస్త ఆచితూచి జాగ్రత్తతోని ఆర్థిక వనరులను సమపాళ్లలో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు శ్రమకు అత్యధిక ఫలితాన్ని పొందుతారు. సోమర్థానాన్ని వల్ల కొంతైనా శ్రమించాలి. అప్పనంగా మార్క్స్ రమ్మంటే రావు. కాబట్టి ఆ శ్రమను చాలా న్యాయంగా చేసి ఉత్తీర్ణత పొందే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే వ్యాపారస్తులు వినియోగదారులతో చాలా మర్యాదగా ఉన్నప్పుడు మాత్రమే వ్యాపార లాభాన్ని పొందగలుగుతారు. వినియోగదారులతోని చక్కగా ప్రవర్తించడమే మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. ఉత్తర నక్షత్రం వారు మహావిష్ణువును, హస్త నక్షత్రం వారు శివుణ్ణి, చంద్రుణ్ణి ఉపాసించాలి. అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళు ఆంజనేయ స్వామిని, దుర్గాదేవిని పూజించడం వలన ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా కుజుడు, బుధుడు సంగత్యం లేకపోవడం వలన భార్యాభర్తల్లో దంపతుల కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు మంగళవారం ఉపాసన ఆంజనేయ స్వామికి గాను ఉండడం వలన భార్యాభర్తల్లో ఆ దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి కుటుంబ కలహాలు కొంత తగ్గుతాయి. అలాగే వ్యాపారస్తులు, వినియోగదారులు చిత్తా నక్షత్రం వాళ్ళు అయితే ఈ నక్షత్రం వాళ్ళు అందరితోని మర్యాదపూర్వకంగా ఉండడం వలన వ్యాపార లాభాన్ని పొందుతారు. చిత్తా నక్షత్రం వారికి సంధి నక్షత్రం కాబట్టి తులారాశికి 2 పాదాలు, కన్యా రాశికి 2 పాదాలు ఉంది. కాబట్టి ఈ బుధ శుక్ర సంయోగం కూడా అతిమితత్వం చూపిస్తుంది. కాబట్టి వీరు మహాలక్ష్మి పూజ చేసినా కూడా చిత్త నక్షత్రం వారు మొత్తం 4 పాదాల వాళ్ళు మంచి లాభాలని పొందుతారు. జై శ్రీరామ్.